శ్రీ పోలా ప్రగడ్ సత్యనారాయణమూర్తి గారి ప్రాసంగిక వ్యాస సంకలనం వ్యాసతోరణం 9వ భాగం 36/25 శ్రీ రావూరి వెంకట సత్యనారాయణరావు గారి వాయిదాలు అనే వ్యాసం. ఈయనే చక్రపాణి సినిమాకి డైలాగులు రాశారు, ఇంకా కొన్ని సినిమాలకు కూడా రాశారు. నిజం ఆలోచిస్తే ఇది వాయిదాల యుగంగా కనిపిస్తుంది. ప్రతి విషయంలో వాయిదాలు. పూర్వం కోర్టులో ఏమైనా కేసులు జరుగుతుంటే వాయిదా వేశారని, వేయించుకున్నామని చెబుతూ ఉండేవాడు. పల్లెటూళ్ళలో ఉండేవాడు. పై నెలలో బస్తీకి వెళ్ళాలి, 6వ తారీఖున వాయిదా అంటూ ఉండేవాడు. బస్తీ నుంచి ఏ వస్తువు అయినా తెచ్చుకోవాల్సిన అవసరం వస్తే ఈసారి వాయిదాకు వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకురావాలి అనుకునేవారు. ఒకరి మీద కేసు పెట్టిన వారు, వ్యాజ్యం వేసిన వారు ధీమాగా చెబుతూ ఉంటే వాడిని వదిలిపెడతానా, వాయిదాల గానుగకు కట్టి బస్తీ చుట్టూ తిప్పను, వాయిదాకు 100 వదిలిపోదు, అప్పుడు కానీ రోగం కుదరదు నా యాలక అంట. వాయిదాలు వేసినప్పుడల్లా పల్లెటూరి నుండి సాక్షులు కూడా వెళుతూ ఉండేవి. వాళ్ళకి భోజన వసతులు, రైలు ఖర్చులు, ఇతరత్రా వాడుకోవటానికి కొంత డబ్బు ఇచ్చేవాడు. అలా వెళ్ళేవాడిని చూసి ఆయనకి వాయిదాల తిండితో హాయిగా బతికిపోతున్నాడనేవారు. కేసుల్లో సాక్ష్యం చెప్పేవారు, సలహా ఇచ్చేవారు తమకు లాభం రావాలనే ఉద్దేశం. భగవంతుడి దయ వల్ల ఇంకో 10 వాయిదాలు పడితే బాగుండు, పాత బాకీ ఒకటి తీరిపోతుందనుకుంటూ ఉండే. లీడర్లు కొంతమందికి ఎక్కువ కేసులుండటం వల్ల కేసులు వాయిదాలు వేయించవలసిన అవసరం వస్తుంది. అందువల్ల వ్యాజ్యాలు నడిపేవారు అలాంటి చోటునే కేసు ఇప్పించి వాయిదాలకు సొమ్ము గుప్పిస్తారు పార్టీలచే. ఇన్ని వాయిదాలు పడుతున్నా ఏమిటి అని పార్టీ గోల పెడితే, వాయిదాల విషయం ఆలోచిస్తున్నారా, లీడర్ గారి వాయిదా ఆలోచించు అని దబాయిస్తూ ఉంటారు. ఇలా కేసుల సందర్భంలో మాత్రం వాయిదాకు పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉండేది ఇదివా. పోతే పల్లెటూళ్ళలో వాయిదా పద్ధతి మీద కొందరు వర్తకులు వచ్చి ఇతడి సామాన్లు, బట్టలు ఇచ్చిపోతూ ఉండే. అయితే వీటికి ఒక్కటే వాయిదా, కోతల వాయిదా. కోతల నాడు పంట చేతికి వస్తుంది కనుక, అంటే పంట కాలం రాగానే ఆ వ్యాపారులు వచ్చి కూర్చునేవారు. అరుగుల మీద వాయిదా డబ్బు వడ్డీతో సహా పుచ్చుకొని వెళ్ళేవాడు. మాంకుడ బెదవాళ్ళు లక్ష్మి వస్త్రాల దుకాణం ఉండేది. ఒక బ్రాహ్మణుడు, పేరు పూర్తిగా ఎందుకు అక్కడ మేము బట్టలు కొనేవాళ్ళం, పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి అన్నిటి. అది ఎట్లాగే వీళ్ళు పండగలు పంటలు తీర్చేవాళ్ళం. వాడు మా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు, మేమే వెళ్ళి ఇచ్చేస్తాం. లక్ష్మీ జనరల్ స్టోర్ అది. అంటే పంట కాలం రాగానే ఆ వ్యాపారులు వచ్చి కూర్చునే వాళ్ళు అరుగు మీద వాయిదా డబ్బు వడ్డీతో సహా పుచ్చుకొని వెళ్ళేవి. అయితే అలా పుచ్చుకున్న వాళ్ళని ఇతరులు కొంచెం హాస్యం చేస్తూ ఉండే. ఒక ఇల్లాలు వాయిదాకు కొన్న బిందె చంకన పెట్టుకొని నీళ్లు తెస్తుందనుకోండి చెరువు నుంచి. అది చూసిన మరో ఇల్లాలు వాయిదా బిందెకి అంత చిందులు తొక్కాలా ఏమి అని అనడం కదా. అలాగే వాయిదా చీర ధరించిన వాళ్ళు, ఆవిడ చూడు వాయిదా చీరకే 100 మాళ్ళు ఒళ్ళు వేసుకుంటుంది అనడం వింటూ ఉండేవాడు. కాదంటే కాదని చెప్పు, అవునంటే మనసిటు తిప్పు, వల్ల మారిన వగలే చూపి వాయిదా వేస్తే వల్ల కాదు పో అంటూ ఒక జానపద నాయకుడు పాడుకొన్న పాట ఒకటి ఉంది. ఇదే భావాన్ని సినిమాల నాయకుడు ఇలా, వయ్యారి భామ వాయిదా వేయక. ఈ వాయిదాలనేవి ప్రణయంలో చాలా వింత ఘట్టాలు కలిపి. నిజానికి ఈ వాయిదా ప్రణయాలు ప్రియుణ్ణి ఒక ఒడ్డుకు చేరుస్తాయనే నమ్మకం ఉండదు.
అలాంటి ప్రణయాన్ని గురించి ఒక కాలేజీ విద్యార్థి డైరీలో వ్రాసుకున్న గేయం చూస్తే ఎవరికన్నా మనస్సు ఉసూరు బలిపిస్తుంది. ఎగ్జామినేషన్స్ తర్వాత వేసిన వాయిదా, వెకేషన్స్ చివరి దాకా వేశావు, అప్పుడు నీ ఎదుట హాజరైతే కాన్వకేషన్ దాకా వాయిదా వేసి పొమ్మను, అప్పుడు మళ్ళీ హాజరైతే ఎంప్లాయ్మెంట్ రానిమ్మని పెద్ద వాయిదానే వేశావు, అప్పుడు మళ్ళీ హాజరైతే అన్ఫిట్ పొమ్మని కేసే కొట్టేసి ఈ వాయిదాల ప్రణయం ఎన్నాటికి మానని వ్రణం. 6 మెట్లు అనే నాటికలో ఆ ధనవంతుడు వాయిదాల పద్ధతిని ప్రేయసిని దర్శించి వస్తూ ఉంటాడు. వెళ్ళినప్పుడల్లా నజరానా చెల్లిస్తూ వస్తూ ఉంటాడు. ఆయన దగ్గర ఉండే నౌకరు తన ప్రణయగాథ చెబుతా. అతడు పల్లెటూరి నుంచి కొత్తగా బస్తీకి వచ్చిన వ్యక్తి. అందుచేత యజమాని తిరగడం, పదే పదే ప్రియురాలిని ప్రార్థించడం అతనికి ఎంత మాత్రం నచ్చలే. అందుకని యజమానితో అంటాడు, ఈ వాయిదాలేమిటండి లోకువైపోలు, కనపడ్డప్పుడే కాయో పండు తేల్చేసుకోవాలి. ఆడది రమ్మన్నప్పుడల్లా వెళ్తే మగాడు అడుగు ఊడిన కూజ అయిపో. మా పల్లెటూళ్ళలో అలా కాదు. ఎవడన్నా మతి ఉండో లేకో ప్రేమిస్తాడనుకో, అవతల వాళ్ళు వాయిదా వేస్తే చిత్తం అంటూ వచ్చేయ, మళ్ళీ నీ దగ్గరకే రావడం దేని, నీకంటే అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో అంటూ మీసం మెలేస్తూ తిరిగి వస్తా. వాయిదాలు వేయడం అనేది కొందరికి బాగా అలవాటు. ఉద్యోగాలకు వెళ్ళిన, అప్పు అడగటానికి వెళ్ళిన వాయిదాలు వేస్తూ ఉద్యోగం అడిగితే ఇంకోసారి కనిపించు చూద్దామని ఎన్ని మాటలు వెళ్ళినా ఇంకోసారి అలాగే ఉంటుంది. చివరకు వెళ్ళిన వాళ్లకు వళ్ళుమని ఈ దొంగ తిరుగుడు సమాధం దేనికయ్యా, వల్ల కాదని చెప్పరాదా, ఎక్కడైనా నీళ్ల కావిడన్నా మోసుకు బతుకుతానని రావడం కూడా కనపడదు. కొందరిళ్లలో భార్యలు భర్తలతో ఏదైనా చెప్పదని ఒక మాట చెప్పాలి మీతో అంటే ఇప్పుడు కాదు రేపు చెప్పు అంటూ వాయిదా వేసి బదిలించుకోవటం కూడా కద్దు. మర్నాడగితే వెటర్నరీ ముఖం పెట్టి అప్పుడు కాదనడం జరుగుతో అసలు కొందరు ప్రాణనాథులు ఒక్క చిరునవ్వు కూడా క్వార్టర్లీ వాయిదా వేస్తూ ఉంటారు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఆ దుర్మార్గుడిని తన్నక తప్పదు, అదైనా ఒకసారి పూర్తిగా తన్ని ఊరుకోవడం కాదు, వాయిదాల ప్రకారం వెళ్ళి తన్ని రావాలి, లేకపోతే వాడికి జ్ఞానం రాదు. వాయిదాల ప్రభావం ఒక్కటేమిటి, ఒక్క చోటేమిటి, వ్యాపారంలో, రాజకీయాలు, ప్రభుత్వ కార్యకలాపాలు అన్నింటిలో ప్రవేశించింది. ఈ వాయిదాలలో ఆమోదం ప్రమోదం కూడా ఉంది, ప్రమాదంతో పాటు. ఆషామాషి ఆంధ్రప్రభలో వచ్చినటువంటి వ్యాసం తెచ్చారు. ఆవకాయ, శ్రీ పుత్సా పూర్ణానందం గారి వ్యాసం. ఆవకాయ బాబు అమరలోకం చాబు, ఆవకాయ మనదేరా ఆంధ్రుల గర్వం ఇదేరా అని ఏనాడు ఆంధ్ర మహారుషి సెలవిచ్చి. అవును, ఆ మాట అక్షరాల నిజం. ఆవకాయ కూర్పు నేర్పు ఆంధ్ర వనితల ప్రత్యేక సొత్తు. ఈ ఊరగాయల రాణి రుచుల కాణాచి తెలుగోడి తూర్పు ఏస్ ఆంధ్ర మహిళ గారాల పూచి శ్రీలంక దేశంలోనే అవతరించడం ఆంధ్రజాతి అదృష్టమే సుమి. ఆంధ్రుడు ఆవకాయ విడదీయలేనిదంట, ఇన్సెపరబుల్. వేదాలు, ఉపనిషత్తులు, గీత, బ్రహ్మసూత్రాలు ఒక సిబ్బెలు, ఒక్క ఆవకాయ ముక్క మరొక దాంట్లో వేసి చూస్తే అది లచ్చమ్మకింత సంపద ఉందే కానీ నిక్షేపమైన ఈ ఊరగాయది, జగజ్జని కొండమ్మకింత శక్తి కలది కానీ ఇంత చక్కని చబులూరించే పచ్చడికే నోచుకోలే. వానమ్మ వీణ బాగా మీటుతూ కొన్ని రాగాలు తెస్తుంది కానీ ఛాలెంజ్ ఆవకాయ చెయ్యమని చూద్దాం. ముజ్జగంబులో దీనికి ఉజ్జీయే లేదు.
ఆశ్చర్యక పరిస్థితుల్లో అవసరపు వస్తువుల ధరలు మింటను ముట్టుతుంటే అధిక వ్యయంతో అవకాయ పెట్టడం కుటుంబానికి దేశానికి అరిష్టదాయకమని ఆవిడ ఆయన శీతాకాలంలో ఏకాభిప్రాయానికి వచ్చి కృత నిశ్చయులు కావటం వసంత ఋతువులాగానే ఇంటింట ఆవకాయ క్రతువు సాగగానే పట్టుదల సడలడం చాలా కొంపలో తీవ్రమైన సివిల్ వారు లేవడం మామూలు. అసలే లోటు బడ్జెట్ ఖర్చు పర్మిట్ చెయ్యదని అతడు గిలగిల్లాడిన ఆర్థిక శాస్త్రం తర్కం యుక్తివాదాలు ఎన్ని ప్రయోగించిన పిల్లా జల్లా ఉన్న కొంపలు ఇల్లన్న తరువాత సంగ్రహంగా కొద్దో గొప్ప వృద్ధిగా వేసి తీరాలి అవకాశం. సీజన్ దాటి తల క్రిందుగా తపస్సు చేసిన లభ్యం కాదని ప్రతివాది వాదనలో రీజను రైము లేదని ముప్పొద్దు కంచాలు కడగాలంటే నడపాలంటే మగాడికేం తెలుసునని తను చెప్పేదే సమంజసము సమర్థనీయము అని అప్పు నిమిత్తం అన్య దేశాలకు వెళ్లాల్సిన పని లేదని పాలవాళ్లకు కిరాణా కొట్టుకు బుగ్గల వాళ్లకు బట్టల దుకాణానికి వచ్చే నెల వాయిదా వేశానని అవసరాన్ని ఆ డబ్బు వినియోగించుకోవచ్చు ఆర్థిక మంత్రిని ఆర్గ్యుమెంట్ చెప్పేసరి గృహమేధి పరాజయంతో 3 గ్లాసుల మంచినీళ్లు గుర్తుకొని మెత్తబడటం అఖండ విజయంతో ఆమె కిలకిల్లాడుతూ పైట చెంగుతో అతగాడి నుదురు తొడవటం ఆయన కచీపుతో కళ్ళద్దాలు క్లియర్ చేసుకొని సర్వ విధాలు సహకరించడం ఎల్లరికీ తెలిసిందే. మార్కెట్ కాయ దీనికి పనికిర రాజుగారితో పెత్తందారుతో దేవుడివన సులేమాన్ బాగ్ కలెక్టర్ ఆఫీసు కాల్వగట్టులు విరామం లేకుండా ఆరామాలన్నీ గాలి ఆవకాయకు ప్రసిద్ధమని అక్కడక్కడ సకృతగా ఒకటో అరో కల్పతరువులు విరాజిల్లుతూ మనుష్యుల్లో మహాత్ములు అరుదుగా వెలసెను. దీనికి ₹6 ముందే అడ్వాన్స్ రిజర్వేషన్, పాత వాడకందారుల చేత రికమెండేషన్, తోట ఆసామీని స్తోత్రం చేయాలి, తోటమారిని ఉపకేయాలి. ఇదంతా చేస్తే కోటా సిస్టమ్ ధరలో బేరమాడకూడదు. కాయ ఏరడానికి వీలే, చిన్న పెద్ద వేసినవో కిక్కుల మనకుండా తీసుకోవాలి. పులుపు పీచు టెంక గురించి ఏ వంక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విమర్శ చెయ్యకూడదు. రూల్స్ను ఉల్లంఘించినతో కఠినమయ్యే చర్య. కొట్టారద్ వచ్చే 7 చెట్టుకాయలకు రానివ్వకపోవడం. ఎన్ని అవస్థలు పడి గృహస్థు తెస్తే శ్రీమతి శ్రీవారి తెలివితేటలు క్వశ్చన్ చేస్తూ ఆహా ఓహో ఏమి కాయ సెలెక్ట్ చేశారండి మూతి విరుపుతో ఈసడించి రిమార్కులు విసరడం. మిరపకాయలు మొదటి కోతవే మణుగుల్లో ముందుగానే తెప్పి భద్రపరిచి ఉండ. పల్నాటి వీర చిహ్నమైన ఎర్రటి కన్ను చెదరే కాయవాడు. ఎలాంటి ఎరుపో కవిసింహం మాటలు. అరుణోదయం బెరుపు, ఆంజనేయ మూతి ఎరుపు, కాకి నోరు ఎరుపు, కాళి నాలుక ఎరుపు, కలక ఎరుపు, కాకర పండు ఎరుపు, చిలుక ముక్కు ఎరుపు, చింత చిగురు ఎరుపు, రక్కిస పండు ఎరుపు, రక్కసి తిండి ఎరుపు, పండు నిప్పు ఎరుపు, పల్లవాధర మెరుపు, పచ్చబద్ద ఎరుపు, పుచ్చబద్ద ఎరుపు, పచ్చి పుండు ఎరుపు, కురివి దయ్యం ఎరుపు, కురివి కారం ఎరుపు, కమలము ఎరుపు, కమలము ఎరుపు, గోగు పువ్వు ఎరుపు, గురువింద గుంజెరుపు, పగడాలు ఎరుపు, లాల్పగిడి ఎరుపు, పోస్టు బాక్సు ఎరుపు, పోలీసు టోపీ ఎరుపు, సింధూరం ఎరుపు, ఎర్ర సముద్రం ఎరుపు, సోషలిస్టు జెండా ఎరుపు, రైలు గార్డ్ ఫ్లాగ్ ఎరుపు, అన్ని ఎరుపులను తలదన్నే ఆవకాయ ఎరుపు. కనుక ఆవకాయ పరువు కాపాడాలంటే 1వ రకం మిరపకాయ సంపాదించాలి.
రోళ్లకు కొక్కు పెట్టించాలి, పాత రోకళ్లకు పొన్నేయించాలి, కత్తి పీటలు సానపట్టించి అదునులో పదుల్లో ఉంచుకోవాలి. పని మనిషి సమ్మెకు రాకుండా సిద్ధపడాలి. కూలివారు హై రేటు డిమాండ్ చేస్తే తలవంచాలి. అనుకోకుండా అర్ధాంగికి అనుకోని ఇబ్బంది మబ్బు లేని పిడుగులా వస్తే స్థితప్రజ్ఞుడవై ఆవకాయ క్షేత్రంలో నిలబడాలి. అన్ని వైపులా సహకారం శూన్యమైతే వీధి తలుపు మోసి పురుషసింహమే కారం లవణం వగైరా దంచాలి. పీటలు చేతలు తట్టలు బుట్టలు జల్లెట్లు గట్ల సరికొత్తవి తెచ్చి ఎంతో దూరాలోచన వాయ షార్పెన్ చేయించిన లేత సరకాయులు కోయగలవు కాని సొంత కత్తిపీటలు మామిడికాయని చూడగానే పెడమొహం పెడతాయి. పక్కింటి వాళ్ళ మడత కత్తిపీటలు ఎరువు తెస్తే వంకర్లు పోయి చిల్లర జగడాలు వస్తాయి. అప్పుడు మేదరి గారిని తెచ్చి ఆవకాయ జాతర జరప స్వయంగా వెళ్ళి తెలికల ఆసామీని పొగిడి దగ్గరుండి గానుగలోది తాజా నూనె నువ్వు నూనె తేవాలి. ఇప్పుడు ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె వాడుతున్నామని. అలాగే వార్షికంగా వల్లూరు సన్న ఆవాలని వాడాలి. పాదవి పరిశుభ్రంగా కడగటమే కాక న్యూ ఇయర్ మోడల్వి 2, 3 నూతన మరదాడీలు అమర్చేవంతు. సంసారం గుట్టు ఆవకాయ రట్టు అని ఫలాని వారింట్లో ఆవకాయ పెడుతున్నారో అంటూ వాడకట్టంత టాంచే. ఈ కొలువులో ఇరుగు పొరుగు పాత కక్షలు పూర్తిగా మరిచిపోయి నిండు కోఆపరేషన్ ఇస్తారు. సాన్నిహిత్యం, సమ్యక్ దృష్టి, సమాజ సేవాపరాయణత్వం, సామూహిక శ్రమదానం ఆవకాయతం సాధించిన ఘన విజయ. అమ్మలక్కల టీం వర్క్ కనులారా కాంచి తీరాలి. కోలాహలంలో కొన్ని ఏకాహాలు, కొన్ని సప్తాహాలు, తెలుగు నేల పల్లె బస్తీ తేడాలే ఆవకాయ పండుగ వేడుకతో యథాశక్తి జరుపుతారు. దీనికో స్టాండర్డ్ స్పెసిఫికేషన్ పారంపర్యంగా వస్తుంది. కాయ యొక్క టెంకా, పీటు, కండ, పులుపు, ఓటను బట్టి ఉప్పు, పిండి, కారం, పాళ్ళు మార్చాలి. ఆవకాయ స్పెషలిస్టులు అయిన అవ్వల డైరెక్షన్ అవశ్యం శిరోధ. 50-50 మోకం. ఈ సబ్జెక్ట్లో టెక్నికల్ నాలెడ్జ్ మృగ్య. కంఠస్థం కాకుండా కంఠస్థం మీద ఆధారపడుతూ అనుసృతంగా ఆందింపబడుతూ వస్తున్న విద్య ఇది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు, కానీ ఆవకాయ వేసి చూడు అన్నారా? అప్పుడు తెలిసి వస్తాయి సామగ్రి యొక్క సరైన పాళ్ళు. బామ్మలకు క్షుణ్ణ మామూలు ఆవ, గుత్తావ, నీళ్లకు ఆవ, బెల్లపు ఆవ, ఎండు ఆవ, వెల్లుల్లావ, నూనెప్పు ఆవ, పెసర ఆవ, వెరైటీ సమదృష్టితో ఉత్తరాంధ్రుడు కలెక్టర్ మామిడిని ఆప్యాయంగా బెల్లపు ఆవకాయగా పెడతారు. కూరగాయల్లో తీపికి దక్షిణాంధ్రుడు వ్యతిరేకు. బెల్లం, నాన్ బెల్లం ముఠాలు. ఇటీవల తెలుగు జాతి సమైక్యత దృష్ట్యా చిరకాలపు కాంట్రవర్సీకి స్వస్తి చెప్పి సయోధ్య వారు సామరస్యంగా సాధించిన పరిష్కారం ఏమిటంటే 2 వేయమన్న. ఏ జిహ్వకు ఏది రుచ్యమో అది గ్రాహ్యం. పానకాలయ్య పార్టీ వారు, గరళకంఠు పార్టీల వారు కలిసిపోయి పండితులు, పామరులు, ధనాఢ్యులు, బలాఢ్యులు, సోమరిజీవులు, శ్రమజీవులు, అత్తరు జీవులు, చెమట జీవులు, పేలవాసులు, పేలసువాసులు, పన్నశాల వారు, తెలుగు తల్లి సంతానమంత యథాశక్తి ఆవకాయ పెట్ట. ఈ అభిమానమైన పిసిని కొట్టును సైతం టికిల్ చేస్తారు. హంస కమలాన్ని, చాతకం నీలాంబుదాన్ని, చక్రవాకం ప్రభాకరుడు, చకోరం సుధాకరుడు కోరిన విధంగా అసలైన సిసలైన ఆంధ్రుడు సదా ఆవకాయని వాంఛించు. పై తెలిపిన సదరు కవిసింహం ఇంకా ఏమన్నాడంటే,
ఎచ్చోటకేగినా ఆవకాయ ముసలి, ఏ ఇంటికెళ్ళినా ప్రత్యక్ష మగునయ్య. ఆంధ్ర గృహలక్ష్మి గారాబు బిడ్డ, సకల చదువుల సామ్రాట్ సొమ్ము. అగ్ని సాక్షిగా గొన్న అంబజాక్షినివి, అమెరికా వెళ్తాడు ఒంటరిగా. దీన్ని వదలలేక వెల్వంట గొనిపోవు, హార్లిక్స్ సీసాలు భద్రమై. ఏమి దినుసో ఎంత సొగసో కెలాడి టక్కులాడి మెస్మరైజ్ చేసింది ఎల్లరి మనస్. ముక్కోటి ఆంధ్రులను ఒక్కటిగా చేసింది, ఏకైక నాయకత్వం కట్టబెట్టారు శాశ్వతం. రోగుల్ని భోగుల్ని బ్యాంకర్స్ని బ్యాంకరప్స్ని, బ్యాంకరప్స్ అంటే దివాళా తీసిన వాళ్ళు, సమదృష్టి చూచేటి సామ్యవాది. ఏ యోగ బలమో ఏ యాగ ఫలమో ఆంధ్రదేశమంతా అవతరించి. శిలలు పులకించు, మోడులు చెగురించు, పిల్లలు ఇకిలించు, పెద్దలు సంతసించు. ఆవకాయ మెక్కేసి హిమగిరి ఎక్కేసి గర్జించగా మవో మ్యావుమను చాతుర్వర్ణ్యాలు కలిసి అంతా ఆవకాయ వర్ణమే. పంపాలి సందేశం చతుస్సాగర పర్యంతం, వంకాయ బజ్జీకి నేస్త రత్నము వేడి, ఇడ్లీ సీసలైన జోడ్. పులుపు ముద్దకిచ్చు దోహదం, పులుసు ముద్దకిచ్చు దోహదం, పప్పు కూడకు మంచి ఒప్పులా. రొంప రోగాన్ని ఠక్కున చంపివే, మందకొడిని మార్పు పందెపు మనిషిగా. పెరుగు బొవ్వకు పెద్ద చెలికాడు, సాటి చట్నీలు దీనికి దీటుల. అది జీర్ణశక్తికి ఔషధ తుల్యం, అన్ని రుచులలోన అగ్రతాంబూలం. ఆవకాయ రుచిని అసలు మరువగలే అంటూ వేసవిలో పల్లెపట్నాలు ప్రతి ఇంట ప్రతి పూట కొత్త ఆవకాయ ఆరగి శాంపిల్ చూడమని, వీరు వారికి వారు వీరికి రాచిప్పలతో పంపడం. అవన్నీ వేరువేరుగా కలిపి అర్జెంటుగా ఎక్స్పర్ట్ ఒపీనియన్ కోసం పంపడం. దాన్ని బట్టి ఆయా వారు ప్రపోర్షన్స్ సరిచూసుకుంటూ ఎర్రగా కలప. ఆదెమ్మ దాంట్లో ఆవపిండి అర్ధసేరు పొయ్యాలి. అప్పాయమ్మ గారి ఆవకాయలు ఉప్పే చాలు. కామాక్షమ్మ గారి కాయ నిలవదు. నిర్మలమ్మ గారి నిక్షేపంగా ఉంది. వకీలు గారి అన్నీ వంకరే. డాక్టర్ గారిది దాబుగా ఉంది. అలా సరదాగా సంభాషిస్తూ మొదట్లో మధ్యలో చివరిలో ఇదే కడుపుతో ఆవకాయ స్మరణతో ఆరగింపు సాగిస్తారు. చచ్చు పచ్చళ్ళు మురదాబాద్, ఆవకాయ జిందాబాద్ అంటూ భావి పౌరుడు వర్ధమాన ఆంధ్రవీరు తెలుగు కిశోరాలైన బాలు ఎంగిలి కంచాల ముందే ఎలుగెత్తి ఆవకాయ నినాదాలు చేస్తారు. లండన్ కానివ్వండి, లక్నో కానివ్వండి, బెల్గ్రేడ్ కానివ్వండి, బెనారస్ కాని, సింగపూర్ కానివ్వండి, సింగరాయ కొండ కాని, ఎక్కడికన్నా అల్లుళ్ళ దగ్గర నుంచి సాంకేతిక భాషలో జాబులు వస్తూ ఉంటాయి. మీ అమ్మాయికి వాంతులని, ఆవకాయ తప్ప మరేమీ ఎమడటం లేదని, కడిగిన ఆవకాయ ముక్కలు మాత్రం అమోఘంగా చప్పరిస్తోంది. దాంతో ఇంటి యజమాని గ్రాండ్ ఫాదర్ కాబోతున్నందుకు గర్వంతో గృహిణి ఉత్త అమ్మమ్మను తెలియదు సుమా, ఉత్త అమ్మమ్మవని తెలియదు సుమా అని అపజ్ఞాపదేశంగా ఆ శుభవార్త అంది అభినందించడం కదు. ఎదిగిన వాళ్ళు వెళ్తుంటే జరుగుగా పిండి వంట సైతంగా పావుదాడి ఆవకాయ పంపడం. అప్పచ్చులు చేరాయి కానీ ఆవకాయ గల్లంతని అమ్మాయి ఉత్తరం రాయడం. కాసేపు గగ్గోలు పడిన 16 నాల తెలుగు బుల్లోడు జిహ్వా చాపల్యం కక్కుర్తిపడి ఆ ఆవకాయని కాస్త దారి బత్తెం కింద జమేసి కొన్నందుకు గర్వపడటం గవరిప. దూరాన ఉన్న కూతుళ్ళు కోడళ్ళు వ్రాసే జాబుల్లో యోగక్షేమాలు పంక్తిన్నర, ఆవకాయ అయిపోవడం, దాని అవసరం తెలియబరచడం వగైరాలు పేజీన్నర. మీరు వస్తుంటే తీసుకురండి లేదా పార్సిల్లో పంప. ఇవాళ ఫెడరల్ ఎక్స్ప్రెస్ అని ఉంటాయి, వాటితో అమెరికా కూడా విపరీతంగా మనం ఈ కూరగాయలన్నీ పంపగలుగుతాం. చివర ఒక్క హెచ్చరిక, ఈ వస్తువులు పార్సెల్ చేసేయడం ఎర్రటి వస్త్రం క్లాత్ పేపర్గా వాడటం శ్రేయస్కరం. లేకపోతే అనేక దిక్కుమాలిన అనుమానాలకి హేతు. లోపల మృతకళే మూట కట్టారేమో అని రక్షక భటులు అటకాయు.
జన్మతః ఆంధ్రుడికి మామిడిపై మమత లవ్. పుస్తకం పట్టుకుంటే పెద్దమ్మవారు ఆవహించే విద్యార్థి పక్కవారి దొడ్లో మామిడి పిందల్ని ఉప్పు కారంతో జత చెయ్యమంటే ఓ యాస్ రెడీ అంటూ లేచి కూర్చుంటారు. శివరాత్రి నుంచే శివలింగం సైజులు మామిడి పిందల దర్శనం కోసం భక్త శిఖామణులంతా తదేక ధ్యానం చేస్తూ ఉంటారు. మేము ఉయ్యూరు నుంచి 4-5 మైళ్ళ దూరంలో ఉన్న కోర్తవల్లూరికి శివరాత్రికి నడిచి వెళ్తూ ఉంటే దారంతా కాయలు రాలుతూ కనబడి అవన్నీ ఏరుకొని తర్వాత ఇంటికి తెచ్చారు. అమృత వారాసి అయిన ఆవకాయని అధికంగా గ్రొడ్ అమృతమయులై అద్వైత సిద్ధిని పొందిన ఆంధ్రులు ఎందరో ఉన్నారు. వెనకటో మాట ఇద్దరు కొంటె కుర్రాడు హోటల్ ఆమెపై కసి తీర్చుకోవాలని ఆవకాయ ఐటమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసేసరికి అన్ని మార్లు తిరిగి వడ్డించలేక వళ్ళుమని ఆ హోటల్ ఆమె జాడీ పళంగాని వాళ్ళ మధ్య ఎత్తి పడేసి వాళ్ళిద్దరూ తలెత్తకుండా హహిమహి చెరిసగం చేసేసుకొని సమీపంలో ఉన్న పప్పు గిన్నె నేతి పాత్రని స్వాధీనం చేసుకుని అయ్యో ఏటికేడాది ఉండాల్సిన ఊరగాయ ఉడ్చుకుపోయింది అని ఏడుపు ఒక్క పక్క, 2 నిండు ప్రాణాలు ఈ ఆవకాయ ఘాటికి లేచిపోతాయేమో అనే భయం మరో పక్క పీకుతుండే. ఆ వితంతువు కళ్ళు 2 చెరువులై చివరికి ఎర్ర కలువల్లా మారిపోయాయి. కానీ ఆ ఆకతాయిలిద్దరు జిర్రున చేదల. అలాంటి తెలుగు వీరుల్ని కన్న మన తెలుగు తల్లి ఎంత ధన్యురాలు. జై ఆంధ్రమాత, చావలేదు ఆంధ్రుల మహోజ్వల. ఈ మధ్య ఒక అవ్వగారికి భూసయ్యనం చేశారు. నక్షత్రం మంచిదో కాదో పంచాంగం చూడండి, ఆవకాయ జాగ్రత్త, అవతల ఇంట్లోకి తరలించండి, మైల పడకుండా అని ప్రాణం వెడవబోదు ఆ వీరమాత తుది సందేశం ఇచ్చింది. మాట గుణుగుడు పడుతుంటే కొడుకులు మనవలు చెవి బిగ్గరగా అచ్యుతా అని గోలు పెట్టి ఆవకాయ అంటూ భౌతికాయాన్ని వదిలి వీర స్వర్గం కొట్టు వ్యవహారాల్లో ప్రాణం మీదకి వస్తే ఒక అర్ధాంగి తన ప్రాణనాథుడి నయా పైస చోటు పెట్టడం. ఆ లతాంగి ఆవకాయ అవసరం గురించి 8 అయాచితంగా బంగారు గాజుల జత దూసి ఆదర్శ నారీ త్యాగమే ఆమె మారుపే. అలాంటి మహిళామణులు తెలుగుదేశంలో కోకలు. ఒక హరిదాసుకు దేవుడు సాక్షాత్కరి బొండితో కైలాసం ఇస్తానని ఆఫర్ చేస్తే అక్కడ ఆవకాయ దొరుకుతుందా అని సూటి ప్రశ్న వేసి లేదని సమాధానం రాగానే నేను రాననా నీ స్వర్గాన్ని అని తెల్లంగా చెప్పి మరికొంతకాలం ఆవకాయ సేవిస్తే ఇహలోకంలోనే తిష్టవేసి. అలాంటి ఆవకాయ దాసుల కన్న ఆంధ్రమాత పూత చరిత్ర వర్ణాక్షరాలతో వ్రాయాల్సిందే. అన్నపు వేళ ఉల్లి ఆవ ఉండాలి లేదా కన్న తల్లి ఉండాలన్న మా సామెత గుర్తే పుట్టల. నిష్ఠాగరిష్ఠులైన ఘనాపాటీలు సైతం కోనసీమలో తరవాణి ఆవకాయ సపోర్టుతో సేవిస్తారని వినికిడి. కలకత్తా వేద పరిషత్తులో అమలాపురం అవధానుడే ప్రథమ స్థానం అయిందంటే అందుకు కారణం అవధానులు గారు అంతవరకు సేవించిన తరువాణి ప్లస్ ఆవకాయే కారణం. అలాంటి మహత్తర లోకోత్తర ఊరగాయ తిన్న తోడు వేద పఠనం నల్లేరు మీద బట్టి 60 ఏళ్ల కింద జర్మనీ వాడు వెతుక్కుంటూ వచ్చిన విశ్వనాథ శాస్త్రి గారిని వాళ్ళ దేశం తీసుకువెళ్ళి అధర్వణ వేదంలోని రహస్యాలు చెప్పించుకొని 2 సార్లు యావత్ ప్రపంచాన్ని గజలాడించాడు జర్మన్. ఆ మహామహుని ఆవకాయ వల్లనే అందరి బ్రహ్మాండమైన వేద విద్య లభించి ఈ మధ్య ఒక భూసురుడు కాలం చేస్తే దినవారాల్లో కాకి ముట్టకపోతే వారసులు పెండం పక్కనే దొన్నెలో ఆవకాయ పెట్టి లెంపలు వేసుకున్నారట. అప్పుడు సమ్మె విలపించి బృందగానం చేస్తూ విచ్చేసి ఆవకాయ సమేతం
పిండాన్ని పితృలోకానికి ట్రాన్స్పోర్ట్ చేశాయి కావు. పశురుద్ర ఆదిత్యాది రూపాల్లో ఏ రూపంలో ఉన్న ఏ లోకంలో ఉన్న ఆంధ్ర ప్రాణి ఆవకాయ ఎడబాటు సహించలే. చొట్టానికి నవకాయ పిండి వంటలు వండి మా ఆవకాయ రుచి చూడండి అంటూ వద్దంటున్న సర్వు చేసి ధీమాగా ఎలా ఉందని ప్రశ్ని భేషనిపించుకొని విజయోత్సవంలో వంటింట్లో దర్జాగా ఆంధ్ర లలనామణి మురిసిపోతూ ఉంటే ఎంతో నేత్ర పర్వంగా బంధుమిత్రులను అతిథి అభ్యాగతులు పంచభక్ష్య పరమాన్నాలతో మెప్పించలే. ఒక ఆవకాయ ముక్కతో తృప్తి పరచగల ఆకస్మికంగా ఎత్తి నోటీసు లేకుండా రెండో ఆట సినిమా చూసి అర్ధరాత్రి విచ్చేసిన అబలి వైపు ఆత్మబంధు పుంగవుడి రెడీమేడ్ అన్నాధరు ఆహితాగ్నిపరుడ స్వహస్తం వాడు సైతం చాటుగా అడిగి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. హరిషద్వర్గాలు అవలీలగా జయించవచ్చు, కానీ ఆవకాయ కింద ముముక్షువులు కూడా దీని శ్రవణతో సారూప్యం, నామస్మరణతో సామీప్యం, క్రతువు కాలక్షేపంతో సారోగ్యం, మూర్తి ధ్యానమందు సాయుధ్యం ఇహలోకంలోనే సామాన్య సులువుగా సాధించుకుని టానికులు వద్ తాయెత్తులు వద్ మండలం రోజులు ఆవకాయ నియమంలా తప్పకుండా పుచ్చుకుంటే వజ్రకాయం ఖాయం. ఉష్ణం ఉష్ణేన శీతలం అన్న ఆరోగ్య సూత్రాన్ని ఆవకాయే మాతృమడి. దీని దెబ్బతో అజీర్ణమంతరి అతి దీర్ణ వ్యాధి ప్రబలి ఔషధరాజైన శశాంకుడు అంటే చంద్రుడు పాపం క్రానిక్ పాండురోగం పేషెంట్ ఆవకాయ సంజీవి సేవిస్తే ఎనీమియా పోయి కళంకం తొలగి కళాప్రపూర్ణుడు ధన్వంతరి ఆంధ్రేతరుడు కావటంతో దీని అపథ్యంలో నిస్తేశాడు. కానీ తెరివిలా ఉద్భవించిన తెలుగు భిషగ్మణులు నిషేధాన్ని నెట్టేసి అల్లరి లేకుండా గుట్టు తప్పుడుగా నిశ్చంతగా అవశ్యం పుచ్చుకోవచ్చని సలహా ఇచ్చి ప్రకృతి వైద్యులు చాలామంది లౌక్యంగా రోగులకు వద్దంటారు, కానీ తాము మాత్రం దీన్ని అభిమానిస్తూనే ఉంటారు. మా క్లాస్మేట్ ఒకటి డబుల్ టైఫాయిడ్ వచ్చి చచ్చి బతిగా పద్యానికి పాత బియ్యం కుంపటి మీద ఉడగే వాళ్ళమ్మ నేళ్లకెళ్ళి తల్లి వచ్చేలోగా నెమ్మదిగా ఓపిక చేసుకో లోన చేరి తనకు కేటాయించిన గిన్నె అందరినీ ఉడకేసిన అడ్డెడు తప్పాల అన్నం మొత్తం 2 రాచిప్పడు ఆవకాయ సాయంతో ఊడ్చి పాడేది. ఇక్కడ నాదొక ఎక్స్పీరియన్స్. నాకు కూడా చిన్నప్పుడు ఇలాగైతే టైఫాయిడ్ వచ్చి జ్వరంతో ఉన్న వారం 10 రోజులంక అప్పుడు మా పెద్దక్కయ్య వచ్చిందనుకున్నా. మేము అప్పుడు హిందూపురంలో ఉన్న అనంతపురం మా నాన్నగారు తెలుగుబడి. అప్పుడు ఇంట్లో పిండి వంటలు గుంపు వంటన్నాయి, అన్నీ బాగుంటాయి, నాకు ఎవరు పెట్టదు. అర్ధరాత్రి లేచి కిందగిరి మొత్తం అని తినే ఉన్నవన్నీ తిన్నా. మర్నాడు చూస్తే వాళ్ళు ఆశ్చర్యపడు. నా టైఫాయిడ్ చెప్పి దెబ్బకు తాగిపోయి ఏమైపోయింది. అది అందరినీ ఉడకేసి తగ్గితేడు అప్పేలా అన్నం మొత్తం 2 రాచిప్పుడు ఆవకాయ సాయంతో ఊడ్చివాడు. రోగం తిరగబడుతుందేమో అందరూ కంగారు. మృత్యుదేవదేవిని చూసి భయపడి తోక దాడించి తన తండ్రి యముడిని వాటేసుకుని వెక్కి ఏడ్చు జడుపు జ్వరంతో మంచాన పడి సంధిలో నానా అపస్మారపు మాటలు మరణ తీపులాట. మరోసారి ఆ పెద్ద మనిషి విచిత్రమైన ఫీట్ చేశాడు. సుష్టుగా భోంచేసి మా హాస్టల్కి వచ్చాడు నన్ను చూడట. ఆ రోజే కొత్త ఆవకాయ వేస్తారని ముందుగా సమాచారం అందింది. వేళా కోజాన్ ఎరా అబ్బి అన్న రెడీ అన్నాడు. నిజానికి లోపల ఖాళీ లేదు. పాలల్లో పడ్డదని సెక్రటరీని అభినందిస్తూ 1/2 కేజీ ఉపాయంగా ఆరగి గొంతు గొట్టంలో బయటకు రాగానే అపాయం లేకుండా శాంతం కక్కేసి సరదాగా కబూర్లు చెప్పి వెళ్ళిపో. మావిడి ఎంత ధన్యురాలు, దాని జన్మ సార్థకత చెంది ఆంధ్రుడి చేతిలో పడ్డది.
చరితార్థురాలై ఎంత చక్కగా సాగాడు. సంకన ఎత్తుకున్నాడు, నాజూకు నేర్పాడు, పేరు ప్రతిష్టలు తెచ్చాడు. అసలు ఈ కాంబినేషన్ కనిపెట్టిన పురాణ ఆంధ్ర పురుషుని బుర్రె ఎంత దొడ్డదు. వాల్మీకి ఆది కావ్యం దీని గురించి రాయాల్సి ఉంది. బాదరాయణుడు 18 పర్వాల భారతం వ్రాయకుండా ఆవకాయ చరితం వ్రాస్తే తను తరించి మనల్ని తరింపచేసేవ. ఆది కవి నన్నయ్య ఆవకాయ మహాత్మ్యం ఒరిజినల్ వర్క్స్ అల్లి రాజరాజ నరేంద్రుడికి అంకితం ఇస్తే మన ఆంధ్ర వాంగ్మయం గది ఇంత అధ్వాన్నంగా ఉండేదా? మొదటి నుంచి తప్పుటడుగులే. ఒక విప్లవ కవి మూడు రావడానికి 3 చెంచాల ఆవపిండి తప్పరించి 3 వేడి గేయాలు గీకేశారు. సమయానికి ఎర్రసిర అందుబాటులో లేకపోతే కొత్త పాటి ఆవకాయి ఓటలో ముంచి రాస్తే ఊర్ధ్వాలకి ప్రగతి నిరోధకులకి మంటెత్తి కన్నెర్రై మార్కండేయుడు శివలింగం ఆలింగనం చేశాడే కానీ ఆవకాయ జాడి కనుక వాటేసుకుంటే కాలుడు కాలికి తాకరికి ఆ చాలికి అంటే ఆ దగ్గరికి వచ్చేవాడు. ఎన్నికల్లో ఆవకాయ పార్టీ నిలబెడితే తక్కిన అన్ని పార్టీలు సోదిలో కూడా రాకుండా చిత్తుగా ఓడిపోరు. పూర్వం అగ్నిహోత్రం లాంటి ఒక ఆఫీసర్ సిఫార్సుకి లంచానికి కూడా లొంగకపోతే ఈ ఊరగాయ ప్రయోగించి దాంతో జాబై దిగజార ఆవకాయ చెంతనుండగా ఆంధ్రపుత్రుడా చింత ఏలరా అని ఒక బాబాజీ అనేవారు. సదరు బైరాగి జీవాత్మను పరమాత్మను ఆవకాయతో అతికించని దివ్య సందేశం ఇచ్చారు. ఆత్మాభిరాముడు లోకాభిరాముడు ఆవకాయ జాడీలో కలిసి మెలిసి జాయింటుగా కాలక్షేపం చేస్తారు. ఆవకాయ ఉపాసన ద్వారా బ్రహ్మోపాసన సోపానాలు నిర్మించవచ్చట. దీన్నే నమ్ముకుంటే బలన్ని బంట్రో హుషారు అమేశాని గుమ్మం వద్ద కాపలాద అగస్త్యుడు తెడుగోడు యావజ్జీవితం ఈ ఊరగాయ తెగ తినబట్టి సముద్రాలని ఆపోసన పట్టగలిగా. ఆ గోసాయికి తత్వాలే కాక ఎంత ఒరిజినల్ నాలెడ్జ్ ఉంది. ఒక ఆవకాయ ప్రియుడు తన పిల్లలకి ఓరల్ బిల్లులో డైరెక్షన్ చెప్పాడు. తన చీటిపై చందనపు చెక్క అక్కర్లేదని అరదాడి ఆవకాయ కుమ్మరించమని. చితాభస్మం గోదావరిలో బుడమేరులో వద్దు, గంగలో వద్దు, గుండ్లకమ్మలో వద్దు. ఊరగాయకు ప్రశస్తి చెందిన ఒక సహకారం అంటే మామిడి చెట్టు మొదట్లో పొయ్యమని తన వస్తు రూపంలో ఆ మామిడి చెట్టుపై మకాం చేస్తారు. ఆ మధ్య ఒక పిసిని కొట్టి శిఖామణి లింగరాజు కజిన్ బ్రదర్ కూతురు పెళ్లి చేశాడు. చీకటి మార్కెట్లో అల్లుడిని 10,000 పెట్టి కొన్నాడు. వారి క్లాస్మేట్స్ 25 మంది వచ్చారు. ఆవకాయ వడ్డించాలని పట్టారు. కన్యాదాత వీల్లేదని పెంకి పట్టుపట్టి సడలించమని కాంతామని హితవ వినల. మాటలు ముది ఎంగిల్చే గుద్దోనే ముష్టి యుద్ధం. పోలీస్ స్టేషన్కు ఫోన్. వాడు వచ్చి ముక్క చివాట్లు వడ్డించి ఆవకాయ జాడీని తెలిపించి శాంతిని కాపాడు. కొత్త ఢిల్లీలో విఐపీలు కొత్త ఆవకాయ తగిలిస్తే పీఠముళ్ళు పడ్డ గడ్డు సమస్యలని విడిపోయి ఒడ్డున పడ్డ. తెల్లోళ్లకు దీని రుచి రవాణా చేసి డాలర్లు పొందవచ్చు. విదేశీ ద్రవ్య సాయంతో ఆవకాయ ఫ్యాక్టరీలు పెట్ట సర్కారు వారు ఈ ఇండస్ట్రీ జాతీయం చేసి స్వంత మిల్లులు పెట్టి చౌకటి పోడు తెచ్చి పీడిత ప్రజానాయకానికి స్వల్ప ధరకు అందేలా చూడ. ఈ కార్యక్రమం సక్రమంగా నెరవేరాలంటే ఆవకాయ తహసీల్దార్లను చేసి ప్రభుత్వ సిబ్బందిని పెట్టి స్టేట్ సెంటర్ క్యాబినెట్లను విస్తృతపరిచి ఈ ఊరగాయ శాఖను ఒక అమాత్య శేఖరుడికి ఇచ్చి అంటు కట్టవచ్చు. ల్యాబొరేటరీలు పెట్టి ఆవకాయ టెక్నాలజీలో పాండిత్యం పెంపొందింపచేయచ్చు. ఆవకాయ మిషనరీస్ బయలుదేరి పాదయాత్ర చేసి ప్రపంచమంతా ప్రచారం చేయి.
ఆంధ్ర కాస్మనాట్ గురువు చెప్పాడు, ఈ పదార్థం పెట్టుకెళ్తే అంతరిక్షంలోకి కిందికి దిగుతా. బుర్ర కరగాలన్నా బుర్ర పెరగాలన్నా ఇదే చెట్టు. వాడవాడ ఆవకాయ పరిషత్తులు జరగాలి, టోర్నమెంట్స్ నడపాలి, ఆరితేరిన ఛాంపియన్స్కే మిలిటరీలో రిక్రూట్ చేయాలి. ఆంధ్రజాతి ఇంత పౌరుషం ఉందంటే తరతరాల నుంచి ఈ ఆవకాయ మెక్కడమే. అణువణువున నరాన ఎక్కి ఆవకాయ దండు అనే పేరు నేషనల్ మిలీషియా స్టార్ట్ చేయాలి. ఉగ్రవాదం ఉత్తరోత్తర ఎమర్జెన్సీ వస్తే ఈ దండును, ఈ సైన్యాన్ని గవర్నమెంట్ ఉపయోగించుకోవాలి. ఆవకాయ దళాలు బుర్ర కథల ద్వారా దేశం 4 మూలలకు వెళ్ళి ప్రబోధం చేయి. చిరకాలం గుంటూరు వారిని గోంగూర వారిని, గోదావరి వారిని ఆవకాయ వాళ్ళని ఒకళ్ళు సరసమాడతారు. మృదు మధురంగా, లలితంగా, నాజూకుగా జోకులు విసురుకుంటూ ఉంటారు. ప్రాంతీయ అభిమానం లేకుండా చెప్పాలంటే ఉభయ గోదావరి మండలాలు కలిపి ఆవకాయ జిల్లాని ఒక కొత్త నామధేయం తగిలించడం ఆవకాయకు న్యాయం చేకూర్చినట్టు. అవసరమైతే శీఘ్ర కాలంలో ఇందు గురించి శిఖరాగ్ర చర్చలు జరపవు. ఆవకాయకి నెయ్యికి పొత్తు కుదర. చేతి మీదుగా తిల తైలమే అంటే నువ్వుల నూనె వేసుకోవాలి. వాడేవాడు ఆవకాయ సమర్థ. ఆడ మగ తేడా లేకుండా నచ్చే ఆబాల గోపాలం మెచ్చే ఈ పచ్చళ్ళ తిలకమ్మ ప్రత్యేకత చూప. ఆవకాయ ఆంధ్రయ్యలందరి అవిభాజ్యమైన ఆస్తి. ఎన్ని పంపిణీలు చేసుకున్నా ఇది మాత్రం ఉమ్మడి కుటుంబ సొత్తుగా అవిభక్తంగా అనుభవించాలి. కటకం నుంచి బళ్ళారి, బరంపురం, మద్రాసు, మరాఠ, తెంకణి, వారణాసి ఎక్కడికి పోయినా నీతోటే ఉంటుంది ముద్దులాడి. వైయాకరణం ఇయది పుంలింగమ స్త్రీలింగమ అని కొంతకాలం భర్జన కానీ తత్వవేత్తలు దీనికి జెండర్ జోలికి పోవద్దని పరమేశ్వరుడే అర్ధనారీశ్వరుడు కనుక ఏ రూపంలోనైనా ఆవకాయని తలచవచ్చు, వలచవచ్చు అంటూ పరిష్కారం చేసింది. ఆవకాయ ఆంధ్రుల పారి డిపెండ్. కులమతాల వివక్షత లేని సెక్యులర్ పచ్చడి. తిరుపమెత్తైనా పెట్టిదీర, ఇచ్చనైనా కచ్చనైనా ద్వేషిదీర అని మహిళామ తల్లుల ఏకాభిప్రాయం. గోంగూరను శివపరంగా ధ్యానిస్తే ఆవకాయ ఆదినారాయణుడిగా పూజించి ఆంధ్రుడు హరిహర భేదాన్ని ఆచరణ రీత్యా చూపించచ్చు. నరజన్మ తిరిగి ఎత్తామే అనుకో, తిరిగి ఆంధ్రావనిలో పడతామని నమ్మకమే. అందుకే ఈ జన్మ యథాశక్తి ఆవకాయ సేవ, ఆవకాయ ప్రచారం చెయ్యి. ఆవకాయ గైడ్లు, లేడీజులు, మార్గోపదేశికలు, కరదీపకలు, కరపత్రాలు, శతకాలు విరివిగా రావ. సర్కారు వారు ఇటువంటి గ్రంథాన్ని ఉచితంగా అచ్చొత్తించి ఉచితంగా పంచిపెట్ట. కవులు కూడా కావ్యాల ద్వారా, కథల ద్వారా ఆవకాయ స్థాపన చేసి జర్మని చరితార్థం చేసుకుందురుగా. గీర్వాణం బాగా తెలిసారు. ఓ మిత్రుడు ఎలా స్తుతించారు. ఉపరితలే వస్త్ర కిరీట ధారణ, ముఖే ఘాటు ఘాటు ఘుమఘుమల్ గ్రాణానందం, కంఠే ఓట పుష్కలం కుక్షోపిన్ సుమనోహర, మూలే తిష్టది ముక్కాహ అధోతరే కరోతి శీర్షాసన, యావజ్జాడీ సర్వాంగ సుందరం, గృహే గృహే శోభతే ఆవకాయామృత కలశం. ఇంకా ఏమన్నాడంటే మధురాష్టకం తిప్పి వ్రాయాలి. పిండి మధురం, ముక్క మధురం, ఊట మధురం, టెంక మధురం, చర్మం మధురం, మరణం మధురం, పాతది మధురం, కొత్తది మధురం, అడుగు బొడుగు అంతా మధురం. ఎత్ర ఎత్ర ఆవకాయ వర్తతే తత్ర తత్వ శ్లోకత్వముచ్య. ఆయుర్దాయాన్ని
60 సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఆవకాయ ఇస్తుంది. తప్పని చచ్చు పచ్చళ్ళు తిని శతమానం వరకే బతికే బదు ముప్పూటల ఆవకాయ దంచి దర్జాగా హాయిగా రాయిగా 160 సమ్మర్ ఇహలోకంలో వెలిగి అంతట గుడ్ బై కొట్ పరలోకంచే అమరత్వం పొందటం ఆంధ్రయ్య అదృష్టం. ఆవకాయ అమరత్వం అనేటువంటి వ్యాసంలోంచి దీన్ని తీసుకొని మనకు అద్భుతమైన వాళ్ళు ఇప్పటిదాకా చెప్పిన దానిలో చాలా రేపు గొప్పవాడి పక్కవాడు హితశ్రీ రాసినటువంటి వ్యాసం. ఇక్కడ ఒక మాట చెప్పి ముగిస్తాం. కె కృష్ణమోహన్ అనుకుంటా బందర్ ఆయన హైదరాబాదులో ఉండేవాడు. హాస్యం బాగా రాసేవాడు. ఆవకాయ జిందాబాదు లేకపోతే ఆవకాయ జాడీలు ఏదో ఒక చిన్న నవల లాంటిది కథ లాంటిదో రాశాను. నేను ఆ పుస్తకం నాకు పంపాడు, లేకపోతే నేనే కొనుక్కున్నాను చదివి. దాని మీద అది చాలా హాస్యాస్పదం. నేను ఆయనకి వెంటనే కార్డు మీదో కవర్ మీదో రాసి పంపిస్తే ఆయన చాలా ఆనందపడి, మీలో ఇంత హాస్య ప్రియత్వం ఉందని నాకు తెలియదు, మీరు అద్భుతంగా రాశారు, నిజం చెప్పాలంటే నాకు సమానంగా రాశారు, మీరు హాస్యంలో ఎందుకు ప్రయత్నించకూడదు అని ఒక చిన్న నాకు సూచన కూడా చేశాను. నేనంత సాహసం చెయ్యలేదు, ఏదో తాత్కాలికంగా అప్పటికప్పుడు అనిపించింది రాసి పంపి. రేపు గొప్పవాడి పక్కవాడు హితశ్రీ.